ఏంటబ్బా మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడున్నానో చెప్పుకోండి. హాయ్, హాయ్, హాయ్. హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేన్ వీవీఆర్ఎన్ వరల్డ్. అందరికీ అర్థమైపోయింది కదా! మీరు అనుకున్నట్లే ఈరోజు పొలంలో ఉన్నాను. పొలం దగ్గరికి వచ్చాము. నాన్నగారు ఇక్కడ నీళ్లు పెడతా ఉంటే పెసర చేనుకి మేము కూడా వచ్చి ఇక్కడ నాన్నగారిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్. కానీ ఎట్లాగూ వెళ్తున్నాం కదా, అక్కడే వండుకుని తింటే ఆ మజానే వేరు కదా, ఆ కిక్కే వేరు కదా అని చెప్పేసి మూటాములు సర్దేసుకుని ఫ్యామిలీ అంతా వచ్చేసాము. ఈరోజు మరి ఇక్కడ బోలెడన్ని కబుర్లతో ఇక్కడ వంట చేసుకుని తిందాము. ఈరోజు వంట ఏంటంటే పొలంలో కట్టెల పొయ్యి మీద అన్నం వండాము, ఎండు రొయ్యలు సొరకాయ కూర చేసాము. దాంతోపాటు మన కోడి పందెం కొట్టింది కదా, పికెల్ కూడా తెచ్చుకున్నాము. నాటుకోడి మాంసం పికెల్. అంతా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. పొలం దగ్గరలోనే ఉన్నాము, వచ్చేస్తున్నాము. ఇంకా అక్కడ ఈరోజు ఎంజాయ్ చేద్దాం, వంటలు చేసుకుని తిందాం. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ నాన్నగారి పొలంలో నీళ్లు పెడుతూ ఉన్నారు. సర్ప్రైజ్ చేసేసారు మనవాళ్ళు వచ్చి. 6 కాలాలు కష్టపడితే కానీ ఆ కుప్ప రాలేదు. అది కూడా ఎన్నవుతాయో తెలియదు. ఈ సంవత్సరం అయితే ఖర్చులు రావడం కూడా కష్టమేనంట. రైతే రాజు అనే నానుడి ఎప్పటికీ బలంగా స్ట్రాంగ్గా నిలబడుతుందో తెలియదు కానీ అంతంత మాత్రంగానే ఉంది వ్యవసాయం. అది కూడా కౌలుకి కదా, వచ్చిన డబ్బులు మళ్ళీ రైతుకు కూడా కట్టాలి. ఇంకా ఖర్చులే రావంటే ఇంకా లాభం సంగత దేవుడెరుక. ముందు వరేసారు కదా, అది కోతలు కొయ్యటం కుప్పలు వేయటం అయిపోయాయి. ఇప్పుడు పెసరేసారు, చిన్న మొక్కలు అవి. వాటికి నీళ్లు పెడుతున్నారు. అయినా దేవుడు కరుణించాలి కానీ ఎన్ని నీళ్లు పెట్టినా ఏమని చెప్పండి, ఒక్కరోజు కూడా అది తడవదు. మళ్ళీ ఈ ఎండలకి వెంటనే ఎండిపోతాయి. మరి చాలా రోజులు నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మరి రైతు అయితే తిన్నా తినకున్నా ఒప్పుకున్న పొలాన్ని అయితే ప్రాణం లెక్క కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని డబ్బులు అప్పో చప్పో చేసైనా సరే పంట తీసుకురావాలి. ఇక్కడ కొంగలు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్నీ ఏదో తినడానికని వచ్చాయి. ఇక్కడ చిన్న దిబ్బలాగా ఉంది. ఇక్కడే అమ్మ కూరగాయలన్నీ పండిస్తూ ఉంటుంది. అప్పుడు బెండకాయలు వేసింది కదా, అవి ఎండిపోతే అటు గింజలు తీస్తూ ఉంది. ఇక్కడ బీరకాయలు, వంగ చెట్లు ఉన్నాయి. ఒకటి పచ్చడి వంకాయ ఉంది, ఒక బీరకాయ ఉంది. బీరకాయ అయితే లేతగానే ఉంది, చట్నీ చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేద్దాము. ఇంకా గోంగూర విత్తనాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ తీసి మళ్ళీ వేసుకోవచ్చు. ఊరొచ్చినప్పుడల్లా పొలం వస్తాము. ఈ చెట్టు నా కింద కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక
5 నిమిషాలు కూర్చున్నామంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఈరోజు థమ్స్అప్ పార్టీ వంటలు చేసుకుని తిన్నాం. ఇంకా నీళ్ళు వెళ్తూ ఉంటాయి. మనం వంట చేసుకుందామని మన ఫేవరెట్ ప్లేస్ మన చెట్టు కిందకి అయితే వచ్చేసాము. ముందైతే థమ్స్అప్తో స్టార్ట్ చేసాము. వచ్చేటప్పుడు దారిలో థమ్స్అప్ తీసుకున్నాము. ముందైతే అందరం థమ్స్అప్ తాగి కాసేపు కబుర్లు చెప్పుకొని తేగలు కూడా తెచ్చాము కదా, తేగలు తిన్న తర్వాత థమ్స్అప్ తాగుతున్నాము. ఇంక ఇప్పుడు ఇక్కడ పొయ్యి అరేంజ్ చేయాలి, వంటలు చేయాలి. కాసేపు అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడ వేప చెట్టు, పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఒక 5 నిమిషాలు కూర్చున్న ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మరి అలాంటిది ఇక్కడే వంటలు చేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా, మాటల్లో చెప్పలేము. చాలా చాలా హ్యాపీగా ఉంది. పొలాన్ని ఒక జమ్మి చెట్టు, వేప చెట్టు ఉంటే ఎంత నీడగా ఉంటాయో కదా. జమ్మి చెట్టు కూడా పెట్టాము, కానీ వేరే వాళ్ళు గడ్డి కోసుకునేటప్పుడు ఆ మొక్కను కూడా కోసేశారు. లేదు, ఆన్లైన్ ఉందా? చేపలు పట్టేవాళ్ళు తీస్తా. అక్కడ ఇద్దరు చేపలు పడుతూ ఉన్నారు. మేము అన్నాము చేపలు కానీ ఉంటే ఇవ్వండి డబ్బులు అని చెప్పేసి, సరే ఎక్కువ ఉంటే ఇస్తామని చెప్పారు. ఇంకా చుట్టూ పొలాలు నీళ్ళు పెడతా ఉన్నారు కదా, చేపలు బాగా వస్తున్నాయంట, కొరమేళ్ళు ఉన్నాయంట. చూద్దాం, ఉంటే మనం కూడా తీసుకుందాము. మరి వంట కోసమని పుల్లలు తీసుకెళ్తూ ఉన్నాను. ఇక్కడ పందిర్లు వేసింది కదా అమ్మ, చిక్కుడు చెట్టుకి, బీర చెట్టుకి, ఇంకా వేరే మొక్కలకి వేసింది. అవి ఇంకా కాయలు కాయటం అయిపోయాయి కదా, ఆ కర్రలు తీసుకెళ్తున్నాను వంట చేద్దామని. కొట్టు అమ్మాయి అలగిరి ఇది ఎత్తర గోతం లాంటిది దాని మీద పెట్టుకుందాం. ఇసుక గోతం ఈయన పెట్టారు ఇసురే. కార్లు ఉన్నాయి.
ఆ పక్కనేమో సెగ బయటకు పోకుండా ఓ పక్కన పోవాలమ్మా, చుట్టూ పోవాలా చెగ. చుట్టూ పోతే నీకు ఎక్కడ. చూడండి పొయ్యి రెడీ అయిపోయింది. నాన్నగారు 2 రాళ్ళు తెచ్చి పొయ్యి అయితే అరేంజ్ చేసేస్తారు. ఇంకా పొయ్యి వెలిగించేసి వంటలు స్టార్ట్ చేసేద్దాము. అంటే ఆ వాసన వచ్చినాయి చెట్లు, ఈ వాసన ఈ చెట్లు నలిపితే. కాల్చుకుని తింటావా? కాల్చుకుని ఉప్పుగా ఈ చేప కానీ అంది కరివేపాకు కాదు పొగాకు. ఆకు లేని ఆకు ఆకులేని ఆకు చెప్పు. ఆకులేని ఆకు ఏది ఉండదు. ఉంది ఏది? కరివేపాకు. కరివేపాకు ఎందుకు ఉండదు? ఆకు. సరే ఆకులేని ఆకు పొగాకు. నోట్లో పెట్టేదానిగా. తాతకొద్దంట. రేవంత్ రారా. రేవంతా ముళ్ళులు పెడుతున్నావా? ముళ్ళులు కాదు, చూసినా. అదే కాదు. ఎక్కడ అది కావు కావండి కనపడతలేదా? అదిగో ఏది? ఇక్కడ చెట్టు పైన. అదిగో మా ఇంత క్లియర్ కనబడుతుంటే. ఇదిగో ఇక్కడ అగ్గో ఎక్కడ్రా? అటెల్ చూడు కనపడుతుంది. అబ్బాయి ఆడ చూసావండి రా. ఆకులో ఉందా? అదే రేపే చూడు. అది దింపి అది పెట్టామా? పొలంలో వంట చేయడం అంటే ఎలా చేసినా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది. అన్నీ కలిపి అందులో వేసేసినా సరే చాలా రుచిగా ఉంటుంది. లేత సొరకాయ ఒకటి, పచ్చిమిరపకాయలు, ఆనియన్ కట్ చేసి అందులోనే వేసుకుని వచ్చాము. రొయ్యలు నానబెట్టినవి కూడా వేసాము. నాటుకోడి పచ్చడి, అందులో నెయ్యి. నెయ్యి అట్లా మంచుకుని మన కోడి పండగప్పుడు పందెం కొట్టింది కదా, దాంతో నాటుకోడి పికిల్ పెట్టాము. చాలా అంటే చాలా రుచిగా ఉంది. 1 కిలో పికిల్ పెట్టాము.
ఉప్పు చేప కాల్చుకుని ముందే తినేసాం కదా, ఇంకా వేడివేడిగా అన్నం కూర రెడీ అయిపోయాయి. ఇంకా వడ్డించుకుని తింటమే. అన్నం, ఎండ్రొయ్యలు, సొరకాయ కూర, మనం పందెం కొట్టిన కోడి పికిల్ పెట్టాం కదా, నాటుకోడి పికిల్, అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందరం తింటూ మంచిగా ఎంజాయ్ చేసాం. మన ఇంటి దగ్గర అరటి చెట్టు ఉంది కదా, అవే తెచ్చాం. అరిటాకులు కూడా కోసుకొని వచ్చి ఇంకా ఆ గ్రీనరీలో ఆ గ్రీన్ ఆకుల్లో తింటుంటే ఉంటుంది మజా. వారేవా, మాటల్లో చెప్పలేం, చాలా అంటే చాలా బాగుంది. సూపర్. పొలం మీద మొత్తం కాలువ తీసి నీళ్ళు పెట్టేసి ఇప్పుడు వచ్చి అన్నం తింటున్నాం. బాగుంది. మా అమ్మాయి వంట వండింది, బ్రహ్మాండంగా ఉంది. అందుకే పద్దాగా లెగుతుందిగా అసలు ఏమి అరిగిపోతున్నారా పిల్లలు? వీడియో కాబట్టి లెగుస్తుండే, వీడియో కాకపోతే లెగొచ్చు కదమ్మా మీరు. పొలం మీద అమ్మ నాన్నకి వడ్డించేసి మేము కూడా తిన్నాము, అందరం కలిసే తిన్నాము. ఇంకా అమ్మ మనవాళ్ళతో జోకులు వేస్తూ ఉంది కదా. ఇదండి ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా ఏమేమి రెసిపీస్ చేయాలో కామెంట్లో చెప్పండి, అవి చేస్తాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా సపోర్ట్ని ఇవ్వాలి. మీ సపోర్ట్ నాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.